ఉద్దానం అంటే దశాబ్దాల వేదన, లక్షలాది ప్రజల జీవన్మరణ సమస్య. ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పుడు లక్షల మందికి రక్షిత మంచినీరు, పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చేశాయి. ఈ రెండు ప్రాజెక్టులతో ఉద్దానం సమస్యలకు చెక్ పడినట్టేనా? దశాబ్దాల ఉద్దానం బాధితుల వేదనకు శాశ్వత పరిష్కారం దొరికినట్టేనా? ఉద్దానం కష్టాలు తీరినట్లేనా? ఉద్దానం కిడ్నీ సమస్యలకు చెక్ పడ్డట్టేనా? ఏపీ సర్కారు శాశ్వత పరిష్కారం చూపిందా? ఉద్దానం అనగానే కిడ్నీ రోగులే గుర్తుకొస్తారు. అందమైన ఉద్యానవనం రోగగ్రస్తంగా మారి దశాబ్దాలు దాటినా ఇన్నేళ్లు పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. దశాబ్దాలుగా ప్రభుత్వాలు హామీలు, తాత్కాలిక ఉపశమనాలకే పరిమితమయ్యాయి. అయితే ఇప్పుడు 2 భారీ ప్రాజెక్టులు ఉద్దానం ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఉద్దానంలో ప్రధానంగా 2 అవసరాలున్నాయి. ఒకటి, ఆల్రెడీ ఉన్న కిడ్నీ రోగులకు డయాలసిస్ సహా ఇతర వైద్య సదుపాయాలు కల్పించడం, కొత్తగా కిడ్నీ రోగులను గుర్తించి వారికి మరింత డ్యామేజ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం. అన్నిటికీ మించి ఇక్కడ కిడ్నీ సమస్యలకు కారణమైన తాగునీటిని సురక్షితంగా మార్చడం. వీటన్నిటికీ ప్రస్తుత ప్రభుత్వం చెక్ పెట్టామని చెప్తోంది. వీటిలో మొదటిది పలాసలో 85 కోట్ల వ్యయంతో కిడ్నీ హాస్పిటల్ కమ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు. రెండోది ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్. ఈ రెండింటినీ నూతనంగా నిర్మించింది జగన్ ప్రభుత్వం. అత్యున్నత ప్రమాణాలతో 200 పడకల సూపర్ స్పెషాలిటీ కిడ్నీ ఆసుపత్రి, రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేసింది. పలాసలో కిడ్నీ ఆసుపత్రి ఏర్పాటుతో ఏళ్లకేళ్లుగా అనేక అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే ఉద్దానం ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినట్లయిందని భావిస్తున్నారు. అదే సమయంలో ఉద్దానం కిడ్నీ బాధితులకు ఒక పక్క సురక్షితమైన తాగునీటిని అందించడమే కాకుండా 700 కోట్ల వ్యయంతో నిర్మించిన సుజలధార ప్రాజెక్టును ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన చేతుల మీదుగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ పథకం ద్వారా దాదాపు 7 మండలాల్లోని 807 గ్రామాలకు సురక్షిత మంచినీటి సరఫరా జరగనుంది. తన పాదయాత్రలో ఉద్దానం ప్రజల బాధను చూశానని, అప్పుడు తానిచ్చిన మాట ప్రకారం ఇప్పుడు హామీలు నెరవేర్చానని సీఎం జగన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో 85 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఇక్కడ 42 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, 60 మంది స్టాఫ్ నర్సులు, 60 మంది సహాయక సిబ్బంది, 200 పడకల సామర్థ్యంతో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రిలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అత్యాధునిక పరికరాలతో ప్రత్యేక వైద్య సేవలు అందనున్నాయి. 2024 ఫిబ్రవరి నుంచి ఇక్కడే కిడ్నీ రీసెర్చ్ సెంటర్లోనే కిడ్నీ మార్పిడి చికిత్సను మొదలుపెట్టనున్నారని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దేశంలోని పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వైద్య రంగానికి ఆదర్శంగా నిలుస్తోందని ఏపీ సీఎం అంటున్నారు. ఇప్పటికే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులిస్తున్నామని, విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు అండగా ఉన్నట్లుగా చెప్తోంది. ఈ 2 ప్రాజెక్టులతో ఉద్దానం ప్రజలకు దీర్ఘకాల సమస్యకు పరిష్కారం దొరికినట్లేనని భావిస్తున్నారు. ఫిబ్రవరిలో ఇక్కడ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కూడా చేసి రాష్ట్రానికి కాదు దేశానికే చూపించాలి కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్ ఎంత గొప్పగా పనిచేస్తా ఉందో అని చెప్పి కూడా ఇదే పలాసలో ఇదే కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఈ ఫిబ్రవరిలో ఖచ్చితంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసే ఆపరేషన్ కూడా జరిగించే కార్యక్రమం కూడా జరగబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతం పేరెత్తితే కిడ్నీ బాధితులు గుర్తుకొస్తారు. దేశంలో ఎక్కడా లేనంతగా ఇక్కడ అత్యధిక సంఖ్యలో కిడ్నీ బాధితులు ఉండడమే ఇందుకు కారణం. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించేందుకు, అలాగే అన్ని రకాల కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసేందుకు పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. 3 బ్లాకులుగా 4 అంతస్తుల ఆసుపత్రి నిర్మాణం జరిగింది. క్యాజువాలిటీ, రేడియో డయాగ్నోసిస్, పాథాలజీ, మైక్రోబయాలజీ, మైక్రోకెమిస్ట్రీ ల్యాబ్స్, సెంట్రల్ ల్యాబ్స్, నెఫ్రాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, సర్జరీ, డయాలసిస్, పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ, రీసెర్చ్ ల్యాబ్తో ఇలా ప్రత్యేక వార్డులున్నాయి. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఇప్పటికే డాక్టర్లతో పాటు ఇతర సిబ్బందిని భర్తీ చేసింది ఏపీ సర్కార్. అదే సమయంలో ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ప్రబలంగా ఉన్న 7 మండలాల్లోని అన్ని గ్రామాలకు సుజలధార ప్రాజెక్టు ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందనుంది.
హీరా రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి 807 గ్రామాలకు రక్షిత నీటి సరఫరా చేస్తోంది. ఈ ప్రాంతంలో ప్రస్తుతం 6 లక్షలకు పైగా జనాభా ఉండగా అందరి అవసరాలకు సరిపోయేలా ఒక్కొక్కరికి రోజుకు 100 లీటర్ల చొప్పున నీటి సరఫరా చేసేలా ప్రాజెక్టు నిర్మాణం చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే ఉద్దానంలో కిడ్నీ రోగులకు నెలకు 5,000, డయాలసిస్ రోగులకు 10,000కు పింఛన్ ప్రతి నెలా ఇస్తోంది సర్కార్. అదే సమయంలో టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో 74 మెషిన్స్తో డయాలసిస్ సేవలు అందుతున్నాయి. ఇప్పుడు దీనికి అదనంగా మరింత మెరుగైన సేవలు అందించేందుకు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటైంది. ఆల్రెడీ కిడ్నీ సమస్యలు ఉన్నవారికి చికిత్సతో పాటు కొత్త కేసుల గుర్తింపునకు నిరంతరాయంగా స్క్రీనింగ్ కొనసాగుతోంది. స్క్రీనింగ్ అనంతరం అనుమానిత లక్షణాలు ఉన్నవారి నుంచి రక్త నమూనాలు సేకరించి సీరం, క్రియాటినిన్ పరీక్షల కోసం సమీపంలోని పీహెచ్సీలకు తరలిస్తున్నారు. వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ లో పనిచేసే సిహెచ్ఓలకు ప్రత్యేక యాప్ ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలంగా కిడ్నీ వ్యాధులతో సతమతమవుతున్న ఉద్దానం ప్రాంత ప్రజలకు ఈ 2 ప్రాజెక్టులు పెద్ద ఊరటనే చెప్పాలి. ఉద్దానం కిడ్నీ సమస్యలకు ఇకనైనా చెక్ పెట్టగలిగితే ఈ ప్రాజెక్టుల ప్రయోజనం నెరవేరినట్లేనని స్థానికులు భావిస్తున్నారు. కిడ్నీ బాధితులున్న కుటుంబం ఆర్థికంగా చితికిపోవడం ఖాయం. బతకడానికే నానా కష్టాలు పడే జనమున్న ఈ ప్రాంతంలో మూత్రపిండాల రోగం అతిపెద్ద సమస్యగా మారింది. దీంతో పచ్చదనంతో కలకలాడే అందమైన ఉద్యానవనం కళావిహీనంగా మారింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కిడ్నీ రోగులు ఉద్యానంలోని ఎందుకు కనిపిస్తారు? కిడ్నీ రోగుల కోసం గత ప్రభుత్వాలు ఏం చేశాయి? వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది? శ్రీకాకుళం జిల్లా ఉద్దానం రాష్ట్రంలో అత్యధిక మూత్రపిండాల వ్యాధులతో అల్లాడుతున్న ప్రాంతం. ఇప్పటికే దేశాల నుంచి వచ్చి పరిశీలించారు, పరిశోధించారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ ఉద్దానం బాధితులకు ఊరట చేకూర్చారు. జల ప్రాజెక్ట్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఉద్దానం వాసుల దశాబ్దాల కల నెరవేర్చారు. ఇక్కడ కిడ్నీ వ్యాధులకు నీటి కాలుష్యమే కారణమని భావిస్తున్నారు. దీనికి పరిష్కారంగా 2 కీలక ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయి. ఒకటి కంచిలి మండలం మకరాంపురం గ్రామంలో వైఎస్ఆర్ సుజలధార సురక్షిత తాగునీటి ప్రాజెక్ట్, 2 పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్. బృహత్తర సుజల ప్రాజెక్టు కోసం హీరమండలంలోని వంశధార రిజర్వాయర్ నుంచి నీటిని తరలిస్తున్నారు. హీరమండలం వంశధార రిజర్వాయర్ నుంచి 100 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి ఉద్దానం ప్రాంతానికి నీరు చేరుతుంది. మొత్తం 6,78,000 మందికి మరో 30 ఏళ్ల తర్వాత కూడా 8 లక్షల మంది జనాభాకు తాగునీటి అవసరాలు తీర్చే విధంగా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ప్రశాంతమైన ప్రకృతి రమణీయతతో కోనసీమను తలపించే ఉద్దానంలో ఎందుకొస్తుందో కారణం తెలియని కిడ్నీ వ్యాధి వేలాది మందిని జీవచ్ఛవాలుగా మార్చేస్తోంది. దశాబ్దాలు గడుస్తున్నా ఉద్దానం కిడ్నీ బాధితులకు వ్యాధి విషయంలో ఊరట లభించడం లేదు. కవిటి మండలంలోని సహలాల పుట్టుగ గ్రామంలో జనాభా 400 ఉంటే ఇక్కడ 17 మంది కిడ్నీ వ్యాధి బాధితులున్నారు. ఇలాంటి గ్రామాలు ఇక్కడ 100లో కనిపిస్తాయి. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి బాధిత గ్రామాలున్న ప్రధాన 7 మండలాలైన పలాస, వజ్రపు కొత్తూరు, కవిటి, మందస, సోంపేట, కంచిలి, ఇచ్చాపురంలలో 23 కేంద్రాల్లో కిడ్నీ వ్యాధి పరీక్షలు నిర్వహిస్తారు. అయితే కిడ్నీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య ఏటా తగ్గుతోంది. అలాగే ఖర్చులకు వెనకాడి మందులు వాడటం మానేయడం, వలస కూలీల కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు పెరగడం సాధారణంగా కనిపించే అంశాలు. కొన్నేళ్లుగా ఆర్థిక సమస్యలతో వ్యాధి నిర్ధారణ పరీక్షలకు వెళ్లని గ్రామాలు అనేకం కనిపిస్తాయి. ఇప్పుడు 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అందుబాటులోకి రావడంతో చాలా వరకు ఊరట లభించినట్లే అని భావిస్తున్నారు. నిజానికి దశాబ్దాలుగా ఉద్దానం కిడ్నీ బాధితులకు ఊరట లభించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచంలోని ఎక్కువ కిడ్నీ వ్యాధిగ్రస్తులున్న నికరాగువా, కోస్టారికా, శ్రీలంక తర్వాతి స్థానంలో ఉద్దానముంది. పైగా ఇతర ప్రాంతాల కిడ్నీ వ్యాధి బాధిత ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ పరిస్థితులు కూడా చాలా క్లిష్టంగా ఉంటాయని వైద్యులు చెప్తారు. సాధారణంగా రక్తంలో సిరం క్రియాటినిన్ 1.2 mg/dL కంటే ఎక్కువ ఉంటే మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదనే అర్థం. కానీ ఉద్దానం ప్రాంతంలో దాదాపు 17,000 మందికి సీరం క్రియాటినిన్ 3 నుంచి 25 వరకు ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధి బాధితుల సంఖ్య అక్కడి జనాభాలో 4 నుంచి 6% ఉంటే ఉద్దానంలో 14 నుంచి 18 ఉంది. అంటే ఇక్కడ సమస్య ఎంత భారీగా ఉందో అర్థమవుతోంది. మరోపక్క కుటుంబంలో ఎక్కువ మందికి కిడ్నీ వ్యాధి ఉండడంతో కిడ్నీ ఇచ్చేందుకు ఆ కుటుంబంలో ఎవరైనా ముందుకొచ్చినా కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కష్టంగా మారుతోంది. మరోవైపు ఇక్కడ డయాలసిస్ స్టేజ్ కు వచ్చే వరకు బాధితుల్లో కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోవడం మరో పెద్ద సమస్య. శ్రీకాకుళం జిల్లాలో వలస కూలీలు ఎక్కువగా ఉంటారు. ఉద్దానం ప్రాంతం నుంచి కూడా పెద్ద సంఖ్యలో వలస కూలీలు అటు కోల్కతా, ఇటు హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు కూలీలుగా వెళ్లి నెలల తరబడి అక్కడే ఉండి ఏడాదిలో 1 నెల పాటు సొంతూర్లకు వస్తూ ఉంటారు.
ఇలాంటి చోట్ల కిడ్నీ వ్యాధి పెరగడంతో కూలి పనులకు వెళ్లలేక కుటుంబానికి భారమవుతున్నామని, చివరకు మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులుండట్లేదని కిడ్నీ వ్యాధి బాధితులు దశాబ్దాలుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్దానంలోని దాదాపు ప్రతి గడపలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కిడ్నీ వ్యాధి బాధితులుంటారు. కిడ్నీ వ్యాధితో చనిపోయిన వారు లేని ఇళ్లుండవు. ఉద్దాన ప్రాంతంలో గత 10 ఏళ్లలో 5,000 మందికి పైగా ఈ వ్యాధితో మరణించగా, ఈ ప్రాంతంలో ఇంకా 35,000 మందికి పైగా కిడ్నీ వ్యాధి బాధితులున్నారని వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతోంది. ఏపీలోని కిడ్నీ వ్యాధి బాధితుల్లో 70% మంది ఉద్దానం ప్రాంతానికి చెందినవారే. ఒకే ఇంట్లో ఉన్నవారు ఒకే రకమైన ఆహారం తీసుకున్నా కొందరే మూత్రపిండాల వ్యాధి బారిన పడుతున్నారు. దీనికి కారణాలు సైంటిస్టులకు కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఇప్పటికైతే కిడ్నీ వ్యాధి బాధితులకు వైఎస్ఆర్ భరోసా పేరుతో పెన్షన్ అందుతోంది. వ్యాధి తీవ్రతను బట్టి 5,000 నుంచి 10,000 వరకు అందుతోంది. ప్రభుత్వం నుంచి నెలకు 5,000 సాయం అందుతున్నా అది ఏ మూలకు సరిపోవటం లేదన్న వాదనలు ఉన్నాయి. అటు ఏ పని చేయలేక 5,000తో మందులు కొనాలా లేక ఇల్లు గడపాలా అర్థం కాని పరిస్థితిలో పడుతున్నారు. చివరకు నాటు మందులు వాడి మరింత ప్రమాదాన్ని పెంచుకుంటున్నారు. ఇలాంటి ఉద్దానంలో ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన 2 భారీ ప్రాజెక్టులు ఈ ప్రాంత కిడ్నీ సమస్యలు తీరుస్తాయని భావిస్తున్నారు. రక్షిత మంచినీరు, సరైన వైద్య సదుపాయాలు ఈ రెండూ ఉంటే ఆల్రెడీ కిడ్నీలు పాడైన వారిని అందుకోవచ్చు. కొత్తగా బాధితులు పెరగకుండా నియంత్రించవచ్చు. ఈ లక్ష్యంతోనే సుజలధార ప్రాజెక్టు పలాస సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తెచ్చామని ఏపీ ప్రభుత్వం చెప్తోంది. ఈ 2 ప్రాజెక్టులు ఇప్పుడు ఉద్దానానికి అందుబాటులోకి వచ్చాయి. వీటితో ఇక్కడి ప్రజల బతుకులు మారిపోతాయా? ఉద్దానం ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఇక్కడి పచ్చదనం కోనసీమ ప్రాంతాన్ని తలపిస్తుంది. కానీ ఈ ప్రకృతి అందం స్థానంలో ఉద్దానమంటే కిడ్నీ వ్యాధులే గుర్తుకొచ్చే దుస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, కంచిలి, కవిటి, సోంపేట, పలాస, వజ్రపు కొత్తూరు, మందస మండలాల్ని ఉద్దానమంటారు. ఉద్దాన ప్రాంతంలో తాగే నీటిలోని రసాయనాలే కిడ్నీ వ్యాధులకు కారణమని కొన్ని పరిశోధనలు తేల్చాయి. 5 ఏళ్ల క్రితమే ప్రభుత్వం బాధిత గ్రామాల్లో మినరల్ వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 700 కోట్లతో ఉద్దానంలోని బాధిత గ్రామాలకు నీటిని తరలించే ప్రాజెక్టును చేపట్టింది. ఇప్పుడు ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చింది. ఇటు 200 పడకల ఆసుపత్రి, అటు మంచినీటి ప్రాజెక్టులు పూర్తి కావడం ఉద్దానానికి ఖచ్చితంగా ఊరటనిచ్చే అంశాలే. ఉద్దానం ప్రాంతంలో దాదాపు 1,00,000 మంది జనాభాలో 35% మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులే. అందులో 21% మంది దశాబ్ద కాలం కంటే ఎక్కువగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఎవరికైనా కిడ్నీ సమస్య ఉంది అంటే నెలకు వేలు ఖర్చు చేయాల్సిందే. బతకడానికే కూలి పనులు చేసుకునే చోట వైద్య పరీక్షలు, మందులు అంటే అసాధ్యం. దీంతో కొన్ని రోజులు ఆసుపత్రికి వెళ్లి మందులు వాడినా చివరకు నాటు వైద్యం, స్థానిక వైద్యానికే పరిమితమయ్యే వాళ్లు చాలా మంది కనిపిస్తారు. సోంపేట మండలం ఇద్గివానిపాలెం గ్రామంలో 4,000 జనాభా ఉంటే ఇక్కడ 300 వరకు కిడ్నీ వ్యాధిగ్రస్తులున్నారు. వ్యాధి బారిన పడి ప్రతి కుటుంబం ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతోంది. అప్పులు చేసి వైద్యం చేయించుకోలేక చివరకు వైద్యం మానేసి మరణానికి చేరువవుతున్న దుస్థితి ఏర్పడింది. ఎంతకాలమైతే అంతకాలం బతుకుతామంటూ మొండిగా వైద్యం మానేస్తున్నారు కొందరు. డబ్బులున్న కుటుంబాలే కిడ్నీ సమస్యలు వస్తే భరించలేవు. నిత్యం డయాలసిస్ చేయించుకుంటూ ఇతర పనులు యాక్టివ్గా చేయడం కష్టమైన విషయం. అందుకే కిడ్నీ బాధితులున్న ప్రతి కుటుంబము ఆర్థిక సమస్యలోనే పడుతోంది. క్రియాటినిన్ 5 దాటితే వారికి డయాలసిస్ తప్పనిసరి. ఇటువంటి వారిలో వ్యాధి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. దీంతో వీరికి వారానికి 2-3 సార్లు కూడా డయాలసిస్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యాధికి గురైన వారిలో మొదటి దశలో కిడ్నీలు 35 నుంచి 50% పాడవుతాయి. తర్వాత 80% వరకు, 3వ దశలో 80% కంటే ఎక్కువ కిడ్నీలు పనిచేయటం మానేస్తాయి. దాంతో వీరికి డయాలసిస్ అవసరమవుతుంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో పలాస, టెక్కలి, శ్రీకాకుళం, సోంపేట, కవిటి, పాలకొండల్లో డయాలసిస్ కేంద్రాలున్నాయి. వీటిలో సుమారు 1000 మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. డయాలసిస్ చేయించుకునే వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే ఈ సాయం అందుకోవడానికి కొన్ని నిబంధనలు ఉండడంతో అవసరమైన వారందరికీ ఆర్థికంగా అండ లభించడం లేదన్న వాదనలున్నాయి. కిడ్నీ బాధితులకు భరోసా కింద నెలకు 5,000 ఆర్థిక సాయం అందిస్తున్నా వ్యాధి తీవ్రత, క్రియాటినిన్ స్థాయి వంటి లెక్కలు, ఇతర నిబంధనలతో చాలా తక్కువ మందికి మాత్రమే సాయం అందుతోందన్న వాదనలున్నాయి. వ్యాధి బాధితులకు సీరం క్రియాటినిన్ స్థాయి 3 నెలల వ్యవధిలో 2 సార్లు వైద్య పరీక్షల్లో 5 కంటే ఎక్కువగా ఉన్నట్టుగా నిర్ధారణ కావాలి. అలాగే కిడ్నీ శుద్ధి సామర్థ్యం, కిడ్నీ పరిమాణం వంటి లెక్కలు కూడా ఈ ఆర్థిక సాయం పొందే అర్హతను నిర్ణయిస్తాయి. అదే సమయంలో ప్రభుత్వ సాయం అందుతున్నా అది వైద్యానికి సరిపోవటం లేదని ఉద్దానం కిడ్నీ బాధితులు అంటున్నారు. మరోపక్క ఇంతకాలం వైద్య పరీక్షలు, చికిత్స కోసం కిడ్నీ బాధితులు వివిధ ఆసుపత్రులకు తిరగాల్సి వస్తోంది. పైగా ఈ వైద్య పరీక్షల నిర్వహణ ఇంతకాలం ఒకే చోట జరగలేదు. పిహెచ్సిల్లో క్రియాటినిన్ పరీక్షలు చేస్తే మిగిలిన వాటి కోసం శ్రీకాకుళంలోని సర్వజనాసుపత్రికి వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు పలాసలో ఏర్పాటైన 200 పడకల ఆసుపత్రి ఈ ప్రాంత కిడ్నీ బాధితుల అవసరాలను చాలా వరకు తీరుస్తుందని భావిస్తున్నారు.
ఉద్దానంలోని కిడ్నీ వ్యాధి ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు 2017లో 1,00,000కు పైగా చేయించుకున్నారు. అయితే ఆ తర్వాత క్రమంగా ఆ సంఖ్య తగ్గిపోయింది. 2019, 2020లో కాస్త పెరిగాయి. కానీ మళ్లీ 2021లో ఆ సంఖ్య భారీగా తగ్గింది. వ్యాధి బాధితుల్లో చాలా మంది వైద్యం చేయించుకోవడం మానేయడం, స్థానికంగా దొరికే ఆకుపసరు మందులపై ఆధారపడటంతో వ్యాధి తీవ్రత మరింత పెరుగుతోంది. సీరం క్రియాటినిన్ లెవెల్స్ 1.5 అని తెలియగానే కొంతమంది కంగారు పడిపోయి సొంత ఖర్చులతో వైద్యం కోసం విశాఖకు పరుగులు పెడుతున్నారు. వాస్తవానికి 4వ దశ వరకు స్థానికంగా మందులు వాడుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు రోగిని కాపాడుకోవచ్చంటారు వైద్యులు. కిడ్నీ జబ్బులను ప్రాథమిక స్థాయిలో గుర్తించి సరైన వైద్యం, ఆహార నియంత్రణ, వ్యాయామం ద్వారా నియంత్రణలో పెట్టొచ్చంటున్నారు వైద్యులు. కొన్నేళ్లుగా ఆంధ్ర యూనివర్సిటీ హ్యూమన్ జెనెటిక్స్ విభాగం ఉద్దానం కిడ్నీ వ్యాధి కారణాలు పరిశోధించే ప్రాజెక్టును చేస్తోంది. దీంతో పాటు ఈ ఏడాది కిడ్నీ వ్యాధికి గురైన కుటుంబాలు సామాజికంగా, ఆర్థికంగా ఎలాంటి ప్రభావానికి గురవుతున్నారన్న అంశంపై కూడా పరిశోధించింది. దశాబ్దాలుగా ఉద్దానం సమస్య రాజకీయ పార్టీలకు ఎన్నికల అంశంగానే ఉపయోగపడుతోంది. అయితే అధికారంలోకి వస్తే ఉద్దానం కిడ్నీ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటారని, పలాసలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తారని, బాధితులకు 10,000 పింఛన్ ఇస్తారని పాదయాత్ర సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో ఉద్దానం ప్రాంతానికి స్వచ్ఛమైన నీరందించే ప్రాజెక్టు కూడా సిద్ధమైంది. స్వచ్ఛమైన నీటితో ఉద్దానంలో కిడ్నీ రోగులు తగ్గుతారని భావిస్తున్నారు. పలాస హాస్పిటల్లో ఆల్రెడీ మూత్రపిండాల సమస్య ఉన్న రోగులకు అవసరమైన వైద్యం అందించే అవకాశం వచ్చిందని భావిస్తున్నారు.